అవునా ఏ పార్టీ అభివృద్ధి అతను రాలే రాస్తున్నా కూడా ప్రతాపన్న గాంధీ అన్న మా ప్రీతం నాయకుడు పిసిసి అధ్యక్షులు మరి మాజీ మంత్రివర్యులు అయినటువంటి డాక్టర్ సాకే శైలజానాథ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. డాక్టర్ శైలజానాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతా కేజీబీ స్కూల్ అయితేనేమి, మోడల్ స్కూల్ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ అయితేనేమి అనేక మంచి కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు. అది మనందరికీ తెలుసు. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్ అయితేనేమి, మైనార్టీ హాస్టల్ అయితేనేమి, కేజీబీ స్కూల్స్ అయితేనేమి, మోడల్ స్కూల్స్ అయితేనేమి మండలానికి ఒకటి చొప్పున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా భవనాలు నిర్మించడం జరిగింది. ఆయన స్థాపించినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ప్రారంభించినటువంటి మోడల్ స్కూళ్ళలో, కేజీబీ స్కూల్స్లో ఈరోజు సీట్లు దొరకని పరిస్థితి. ఏ ప్రైవేట్ స్కూల్కు తీసుకోనంతగా కేజీబీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఆ రోజు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఆయన మరొక్కసారి ఎమ్మెల్యే అయ్యి సింగనమల ప్రజలకు అయితేనేమి, అనంతపురం ప్రజలకైతేనేమి సేవలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆయన ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మీ మూలకంగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారి 62వ జన్మదిన వేడుకలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ను ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల కోసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి ఘనత డాక్టర్ సాకే శైలజనాథ్ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి మహానేత డాక్టర్ సాకే శైలజనాథ్ గారు. ఈ రాష్ట్రం విడిపోతే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో గ్రహించి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పలు అంశాలను పొందుపరిచినటువంటి ఘనత డాక్టర్ సాకే శైలజనాథ్ గారు. అటువంటి మహానేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా శుభప్రదం. ఈరోజు అందరికీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా సింగనమల నియోజకవర్గ ప్రజలకు ఈరోజు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆయన చల్లగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.